నమస్కారాలండి. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి ఆశయాలను అందరం కొనసాగించాలి. సూది జైపాల్ రెడ్డి గారి ఆశయాలను కూడా, ఎందుకంటే నెహ్రూ గారి ఆశయాలను సూది జైపాల్ రెడ్డి గారు మన మాజీ పార్లమెంటు సభ్యులు కొనసాగించారు. మనం కూడా దాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో నేను కూడా కంటిన్యూయేషన్ గా కొన్ని అవగాహనతో ముంగల్కి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా మనమందరం ఆలోచించేది ఏంటంటే, నేను ఒక వీడియో పెట్టిన, ఏంది అది అనేది చాలా మంది దాన్ని అక్కడక్కడ విమర్శించడం జరిగింది. నన్ను మా ఎమ్మెల్సీ సార్ గారు పోలీస్ స్టేషన్ కు ఎస్ఐకి పిలిపియడం జరిగింది. ఏదో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. అంటే నేను ఆ వీడియో పెట్టడానికి గల కారణం ఏందనేది మీ అందరికి చెప్తా. నేను రోజు ఏదో ఒకటి ప్రజల గురించి కావచ్చు, కార్యకర్తల గురించి కావచ్చు, పార్టీ మంచి చెడ్డల గురించి కావచ్చు వీడియో చేస్తున్నా. 11 నెలల నుండి నేను వీడియోలు చేస్తున్నా. ఆ రోజు దామోదర్ రెడ్డి సార్ కొడుకు, మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు గెలవాలని నేను మాక్సిమం ప్రయత్నం, తెల్లారు పొద్దుకులు నిద్రపోకుండా వీడియోలు చేయడం కూడా జరిగింది. వారికే ఆ విఘ్నత వారికే ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం ఒక నాయకుని గెలిపించుకున్నామంటే ఆ నాయకుడు కనీసం మనకు పోతే మాట్లాడేటట్టు, మందలించేటట్టు, సమస్యల గురించి చెప్తే వినేటట్టు ఉంటే మనకు బాధ అనిపించదు. కనీసం ఫోన్ చేసినా ఎత్తకపోవడము, ఆకిట్లకు పోతే కూడా మిదవి నుండి రాకపోవడం అనేది వారికి సంస్కారానికి మనం నమస్కారం పెట్టాల్సిందే తప్ప వేరే ఏం లేదు. వారిని ఏం విమర్శించడానికి లేదు. నేను నిన్న పెట్టడానికి కారణం ఏంటంటే, ఏదన్నా మనకు ముందు చూపకే కాదు, మంచి చెడ్డల గురించి ఆలోచించకపోతే రేపు పార్టీ పేరు చెప్పుకొని ఏమన్నా అన్యాయం జరుగుతుందేమో అని, కార్యకర్తలకు ఇబ్బంది జరుగుతుందేమో అని నేను అట్లా మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, నేను అంగి లేకుండా వీడియో పెట్టడం దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో మన గాంధీ తాత కూడా అంగి లేకుండా వీడియో పెట్టి స్వాతంత్రం తెచ్చిండు. నేను కార్యకర్తల కొరకు, ప్రజల కొరకు ఒక అంగి లేకుండా వీడియో పెట్టినా గానీ ఎవరిని ఎక్కడ విమర్శించలేదు, ఎవరిని కూడా దుష్మానించి మాట్లాడలేదు. అది మీరు ఆ వీడియో మళ్ళోసారి చాలా మంది ఎంక్వైరీ చేసి చూసుకోండి. అందులో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఇంకొకటి నాయకులు సరే, ఒక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, ఎవరైనా కార్యకర్త తప్పు చేస్తే ఏం చేయాలంటే పిలిపించుకోవాలి. ఏం జరిగింది, నీకేమైంది అని కార్యకర్తను తిట్టైనా సరే, చెప్పైనా సరే అని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్లకు పోయేటట్టు పోలీసు వ్యవస్థకు ఫోన్ చేసి కార్యకర్తను పోలీసు పంపించడం అనేది ఇది ప్రజాస్వామ్యంగా మంచి పద్ధతి కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత ప్రజా పరిపాలన అందిస్తా ఉన్నాం. కార్యకర్తలను నేను ప్రజాప్రతినిధిని, నన్ను పోలీస్ స్టేషన్ పంపించే అంత స్టేజికి తెచ్చిందంటే ఇక ప్రజా పరిపాలన సాగుతున్నట్ట, కొనసాగుతలేనట్ట మనం అందరం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే, పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, ఆ రోజు మీకు టికెట్ కొరకు ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంతో మంది ముఖ్య నాయకులు ఉండరు. ఇప్పుడు తెలకపల్లి మండల సుమిత్రక్క, తాడూరు మండల రోహిణక్క, గోవర్ధన్ రెడ్డి అన్న భార్య, నెలకూరు శ్రీనివాసరెడ్డి, చెన్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంతమంది నాయకులు మీ కొరకు టికెట్ కొరకు ప్రయత్నం చేసి ఆ రోజు మిమ్మల్ని ఎంత వరకు తీసుకపోతే ఈ రోజు మీరు ఎమ్మెల్యే గారు అయింది అనేది మర్చిపోతే మంచిది కాదని నేను ఆ రోజు నుండి చెప్తున్నా. ఈ రోజు చెప్పడం కూడా అదే. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు కూడా నన్ను వేరే రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు సొంత స్వార్థాలు ఎక్కడ అవసరం లేదు. నేను ఏదైనా అని నిజాలను నిర్భయంగా మాట్లాడుతా. అదే నాలో ఉన్న గుణం. ఎందుకంటే ఈ సమాజానికి నచ్చకపోవడం కారణం. నాకు కులాలకు, మతాలకు ద్వేషించే క్యారెక్టర్ కాదు నాది. అందరిని ప్రేమించే క్యారెక్టరే నాది. ఎందుకంటే వాడు మంచోడయి మంచిగా ఆరోగ్యంగా ఉండి, తాగుడు అలవాటు లేకుండా మంచి అలవాట్లు ఉంటే ఎవరి పక్కలైనా ఉండడానికి నేను ఇష్టపడతా. దొర అహంకారాలు నాకు లేవు, పటేల్ అహంకారం నాకు లేదు. నా స్ఫూర్తి ఒకటే, నెహ్రూ గారు, జైపాల్ రెడ్డి గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారు, మన అంబేద్కర్ రాజ్యాంగం రాసిన వ్యక్తులందరినీ స్ఫూర్తితో నేను ఈ రోజు ముంగలుకోతున్నా తప్ప ఎవరిని విమర్శించడానికి కాదు. మరొకసారి మీ అందరికి చెప్తున్నా, నాయకులు సరే పార్టీలో నన్ను గుర్తించినా పర్వాలేదు, కానీ మీకు ముఖ్యమైన కార్యకర్తలు అంటే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు,
వారు మీకు కష్టపడి టికెట్ ఇప్పించి వారు మీకు పనిచేసినందుకు వారిని గౌరవించి వారిని పిలుచుకొని కూలబెట్టి వారి సమక్షంలో మీరు ఏమన్నా నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇదొకటి పార్టీకి. ఇంకొకటి ఏంటంటే ఏదన్నా బతుకమ్మ ప్రోగ్రాం చేసిరు మొన్న. కనీసం మనకు లేడీస్ అప్పుడు ఆడ అక్కలు చెల్లెన్లు వచ్చి ప్రచారం చేసిరు. వాళ్ళని పిలుచుకొని కనీసం బతుకమ్మ ఆడే విఘ్నత కూడా ఉండాలి మనకు. ఇప్పుడు నాయకుడు ఏంటంటే పదవి వచ్చినాక అహంకారం ఉండకూడదు ఎక్కడ కూడా. గతం మనకు మర్చిపోతే భవిష్యత్ అనేది ఉండదు అనేది నా యొక్క ముఖ్య ఆలోచన. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ నన్ను అర్థం చేసుకోండి. నన్ను వినియోగించుకుంటే నేను దేనికైనా ఉపయోగపడతా, వద్దు అనుకుంటే మీ ఇష్టం. అది ఇప్పుడు ఒకటే చూడండి, మీరు గోనె సంచులో సూదులు వేసి కడితే ఉండవు, సూదులు బయటకు వస్తూనే ఉంటాయి. ఒక సూది తీస్తే ఇంకో సూది వస్తుంది. నన్నేమన్నా డిస్టర్బ్ చేసి నన్ను నోరు చదువుతారు. పోలీసు వాళ్ళకి చెప్పు, అక్కడ చెప్పు, ఇక్కడ చెప్పు, పైన అధిష్టానం రేవంత్ అన్నకి చెప్పు, నన్ను నోరు మోపియగలుగుతారు. కొత్త నాయకులు అయితే వెళ్తారు కదా. ఎప్పుడైనా అది మంచిది కాదు. ఏది దేనికి వాడాలనో అంతవరకే వాడుకుంటే ఈ సమాజానికి మంచిది, మనందరికీ మంచిది. అందుకొరకే నేను తెలియజేస్తున్నాను, కార్యకర్తల సమక్షంలో కొట్లాడడానికి నేను ఎంత దూరం అయినా పోతా. మీరు నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యకర్తలను సమన్వయం చేయడమే నా ముఖ్య ఉద్దేశము. అందరికీ సమన్వయం జరగాలి. పార్టీల కొత్తోడా పాతోడా వీడా అని కాదు. ప్రజలకు సమన్వయం, మంచి న్యాయం జరగాలి, కార్యకర్తలకు మంచి న్యాయం చేయాలి, లీడర్లను గౌరవించే విధంగా ఫాలో అప్ కావాలని నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను.